హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో హెల్తీగా, టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఇలా రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండడానికి 2 రకాల దోసలు చూపిస్తున్నానండి. 2 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. అదే కప్పుతో పావు కప్పు నేనిక్కడ రేషన్ రైస్ తీసుకున్నానండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఈ రైస్‌ని స్కిప్ చేసైనా వేసుకోవచ్చండి పెసరట్టు. కానీ ఇలా రైస్ వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్‌లో వస్తుందండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి దాంట్లో వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యము ఇంకా పప్పు కూడా బాగా నానాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా పెసర్లను వేసుకున్న తర్వాత దీంట్లో 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మీరు ఒకవేళ కరివేపాకు ఉంటే ఒక పిడికెడు దాకా వేసుకోండి. మంచిదండి కరివేపాకైతే హెల్త్‌కి కూడా. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ పెద్దది ఉందండి, చిన్నగా ఉంటే 2 వేసుకోండి. నేను తుంచి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు అంతా మెత్తగా గ్రైండ్ అవ్వదండి. ఇదే చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండిని మనం. మార్నింగ్ పూట టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు లేవగానే ఇలా నానబెట్టుకుంటే మనకు టిఫిన్ టైం వరకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి పెసరట్టు పిండి రెడీ అయిపోయిందండి పెసరట్టుకు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడి చేసుకున్న తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మనం దోశ వేసుకోవాలండి. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా మనం బియ్యంతో చేసే దోశల కంటే కూడా ఈ దోశలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీరు కావాలంటే ఉప్మా పెసరట్టు అయినా చేసుకోవచ్చు, దీంట్లో ఉప్మా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇప్పుడైతే ఉప్మా వేయకుండా ఇలా ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులో తిప్పుతూ కాల్చుకోవాలి. క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఒకవేళ మీకు మెత్తగా కావాలంటే ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్రిస్పీగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ దోశ అయితే, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్ వేయకుండా కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. కాస్త మెత్తగా ఉందండి ఇది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ పెసరట్టు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంది. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. మన సెకండ్ రెసిపీ వచ్చేసి హెల్తీగా దోశను రాగి పిండితో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్నానండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని
ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా నానిందండి. మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మీకు రాగి పిండితో మనము రాగుల్ని కూడా నానబెట్టి దోశలు ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో చేశానండి. కావాలంటే మీరు వీడియోని చూడొచ్చు. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మినప్పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పిండి గ్రైండ్ చేసుకున్న ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు దాకా బియ్యపిండి వేసుకోవాలండి. ఒకవేళ మీకు బియ్యపిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. దీని ప్లేస్లో మీరు రాగి పిండిని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా ఒక 1/2 కప్పు దాకా ఇలా బియ్యపిండి కూడా వేసుకుంటున్నానండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే పిండి పల్చగా అయిపోతుంది. అందుకే చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి హెల్దీ దోశలు అయితే. చూడండి ఇలా బీట్ చేసినట్టు ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు దోశలైనా ఇడ్లీలైనా వడలైనా చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి ఇక్కడ ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటలైనా పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండికి పులియడానికి పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇన్స్టెంట్గా సోడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇలా చేస్తున్నానండి. ఫర్మెంట్ చేసుకొని చేస్తున్నాను. చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను. పిండిని ఇలా రెడీ చేసుకొని మనము జొన్న పిండితో లేదంటే రాగి పిండితో ఇలా కలుపుకొని దోశలు వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా ఇలా మనము మినపిండిని రెడీ చేసుకొని ఏ దోశ కావాలంటే అలా హెల్తీగా చేసుకోవచ్చు. చూడండి ఇలా పిండి పొంగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. పిండి ఎందుకంటే పులిసిన తర్వాత కూడా కాస్త గట్టిగా అయిపోతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు దోశకు పిండి ఎలా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను పిండి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి సగం పిండిని మరొక బౌల్లోకి తీసుకొని దాంట్లో 1 కప్పు దాకా రాగి పిండి వేసుకుంటున్నానండి. మీరు ఇలా పిండిని రెడీ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మనకు రాగి పిండితో దోశలు లేదంటే జొన్న దోశలు మిల్లెట్ దోశలు ఏవైనా వేసుకోవచ్చండి. ఇలా 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని దోశలు కావాలంటే దోశలు, ఇడ్లీలు కావాలంటే ఇడ్లీలైనా చేసుకోవచ్చండి. రాగి రవ్వతో మనం కూడా ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు దోశకు పిండి రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలి. వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. బాగా వేడైన తర్వాత మంటను దోశ వేసేటప్పుడు మాత్రం లోలోనే ఉంచాలండి. లేదంటే పిండి ఇలా గరిటెకి అతుకున్నట్టు వచ్చేస్తుందండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నది అన్ని వైపులో మంచి క్రిస్పీగా ఇంకా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దోశని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా దోశలు కూడా 1 బై 1 వేసుకోవాలండి. ఒకవైపు వేస్తూ ఇలా సర్వ్ చేయండి. చాలా బాగుంటాయండి వేడి మీద తింటే అయితే. చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి.
చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. హెల్దీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లేదంటే నైట్ డిన్నర్ లో కూడా చేసుకొని ఇలా కమ్మగా తినేయచ్చు. నేనైతే టమాటో పుదీనా చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి సూపర్ గా ఉంటది. హడావిడి లేకుండా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ని ఇలా చేసుకోండి. రెగ్యులర్ గా చేసిన దానికంటే కూడా బియ్యం వేయకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. తుంచితేనే తెలుస్తుంది మీకు ఎంత క్రిస్పీగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.